మనకి ఇన్‌స్టాల్ అయితే అవుతున్నాయి. ఏవి క్రయో, క్యూబ్‌లెట్, క్యూబేడియం, క్యూబ్‌సిటిఎల్. నెక్స్ట్ దాని తర్వాత స్టెప్ ఏం చేయమంటున్నారు వాళ్ళు, ఆ రన్ టైమ్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయమంటున్నారు. సో, మనం కాపీ చేసుకుందాం. సో, ఇది డౌన్‌లోడ్ మొత్తం కంప్లీట్ అయిపోతే మనం రన్ చేయొచ్చు ఈజీగా. సో, మనకి మాస్టర్‌లో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నేనేం చేస్తాను, సిస్టమ్‌సిటిఎల్ స్టార్ట్ క్రయో డాట్ సర్వీస్ అలానే మీరు ఎనేబుల్ కూడా చేయాల్సి ఉంటది. సో, అది డాక్యుమెంట్‌లో ఇవ్వలేదు. మనం చేయాల్సి ఉంటది. ఓకేనా? ఎనేబుల్ చేయాల్సి ఉంటది. ఎనేబుల్ చేసినప్పుడు ఏమైపోతుందంటే మనకి ఎప్పుడైనా మాస్టర్ అనేది రీస్టార్ట్ అయితే ఆటోమేటిక్‌గా ఆ సర్వీస్ ఏదైతే క్రయో డాట్ సర్వీస్ ఉందో అది ఆటోమేటిక్‌గా రీరన్ అయితే అవుతుంది ఆటోమేటిక్‌గా. ఓకే. డన్. దాని తర్వాత నేను నా వర్కర్స్‌లో కూడా రన్ చేయాల్సి ఉంటది. సేమ్ కమాండ్. ఏది సిస్టమ్‌సిటిఎల్ స్టార్ట్ క్రయో అండ్ దెన్ సిస్టమ్‌సిటిఎల్ ఎనేబుల్ క్రయో. ఓకే. అలానే నా వర్కర్ 2లో కూడా రన్ చేయాల్సి ఉంటది. సిస్టమ్‌సిటిఎల్ స్టార్ట్ క్రయో, సిస్టమ్‌సిటిఎల్ ఎనేబుల్ క్రయో. అండ్ దెన్ వర్కర్ 3లో కూడా. సో, వర్కర్ 3లో ఇంకా డౌన్‌లోడ్ అయితే అవుతుంది. సో, వెయిట్ చేద్దాం. సో, డన్. కంప్లీట్ అయితే అయిపోయింది. సిస్టమ్‌సిటిఎల్ స్టార్ట్ క్రయో, సిస్టమ్‌సిటిఎల్ ఎనేబుల్ క్రయో. ఓకే. అండ్ దెన్ నేను మళ్ళీ నా మాస్టర్ దగ్గరికైతే వచ్చేస్తాను. సో, ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే కొన్ని బూట్ స్ట్రాపింగే క్లస్టర్. సో, మనం ఈ 3 కమాండ్స్‌ని మనం కాపీ చేసుకుందాం. క్యూబేడియంని మనం ఇప్పుడే కాపీ చేయము. ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి వరకు మాత్రం నేనేం చేస్తాను, ఈ 3 కమాండ్స్‌ని రన్ చేస్తాను. డన్. అన్నిట్లో వర్కర్స్‌లో, మాస్టర్‌లో కూడా. దాని తర్వాత ఎంటర్. దాని తర్వాత ఎంటర్. సో, ఇది మొత్తం అయిపోయాక మనము ఒక ఎంట్రీని రిమూవ్ చేయాల్సి ఉంటది ఎఫ్ఎస్ ట్యాబ్ ఎంట్రీ నుంచి. సో, vi/etc ఎఫ్ఎస్ ట్యాబ్ అనివ్వండి. ఎఫ్ఎస్ ట్యాబ్ అని ఇచ్చి ఇక్కడ మీకు స్వాప్ డాట్ ఇమేజ్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని జస్ట్ మీరు హ్యాష్ చేయండి. హ్యాష్ చేస్తే అది డిజేబుల్ అయిపోతుంది. దాని తర్వాత సేవ్ చేయండి. సో, దీన్నే సేమ్ మీరు అన్నిట్లో కూడా రన్ చేయాల్సి ఉంటది. వర్కర్ 1లో కూడా సేమ్. ఇక్కడ ఏదైతే స్వాప్ డాట్ ఇమేజ్ ఉందో దాన్ని మీరు జస్ట్ హ్యాష్ చేసి సేవ్.